హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ 2024. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మన ఛానల్లో ఎస్టర్డే అప్లోడ్ చేయడం జరిగింది. డీటెయిల్స్ కూడా చూసాము. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరి ఈ వీడియోలో మీకు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని, అప్లికేషన్ ప్రాసెస్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి మీరు అప్లై చేయడానికన్నా ముందు ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేయండి. సో ఎటువంటి మిస్టేక్స్ చేసినా కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎంత చదువుకున్నా, ఎంత బాగా 100కి 100 మార్క్స్ వచ్చినా కూడా మీకు అంత కెపాసిటీ ఉన్నప్పటికీ మీరు అప్లికేషన్ సరిగ్గా ఫిలప్ చేయకుంటే సో మీరు చేసిన మీరు చదివిన మొత్తం చదువు అంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ స్టెప్ ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. మరి ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి తప్పులు చేయకూడదని, ఏ విధంగా అప్లై చేయాలి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరి వరకు ఈ వీడియో చూడండి. ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి మంచి అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై లింక్ కూడా మీరు క్లిక్ చేసి సింగిల్ క్లిక్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్ లింక్ ద్వారా. ఇంకా మన ఛానల్లో మీకు ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి సో అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో ఇది మనకు ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనం ఓపెన్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అండి ఇది. మరి ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై నవ్ అనేటువంటి లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఓకే, మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సో అప్లై అని కనిపిస్తుందండి, ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు నోటిఫికేషన్ చదువుకోవాలంటే ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. సో అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అనేసి సో ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ కూడా ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి మీరు సో ఇందులో కూడా ఇంకా క్లియర్గా చదువుకోవచ్చు కావాలనుకుంటే. సో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా లేకుంటే ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓకే, మరి అప్లై చేసుకునే విధానంలో మొదటి స్టెప్ మీరు అప్లై అనే బటన్ ఉంటుంది, ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుందండి. సో ఫీజు అలానే ఆన్లైన్లో అప్లై చేయాలి. సో మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అండి. సో మీరు మొట్టమొదటిగా నోటిఫికేషన్ క్లియర్గా చదవాలని చెప్తున్నారు. అలానే ఆన్లైన్ మోడ్ ద్వారానే యాక్సెప్ట్ చేస్తున్నాము, అది ఆర్ఆర్బి వెబ్సైట్స్ ద్వారా మాత్రమే. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయము, వేరే అదర్ మోడ్స్ ద్వారా యాక్సెప్ట్ చేయమంటున్నారు. అలానే మీ యొక్క క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. సో ఓన్లీ 1 ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా ఆర్ఆర్బీస్ ఉంటాయండి. సో మరి ఓన్లీ 1 ఆర్ఆర్బికి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సో మరి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇక్కడ ఇచ్చారు. డిఫరెంట్ కేటగిరీస్కి 500 వచ్చేసి సో నార్మల్గా ఉంటుంది. ఎస్సీ ఎస్టీస్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్స్కి, ఈబీసీకి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీస్కి 250 రూపాయలు ఉంటుంది. మిగిలిన అందరు క్యాండిడేట్స్ అందరికీ కూడా సో 500 రూపాయల ఫీ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీకు డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, యూపీఐ సర్వీసెస్ ద్వారా మీరు పే చేయొచ్చు. సో అలానే మీరు అప్లై చేసుకోవడం కన్నా ముందు స్కానర్ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవాలి. సర్టిఫికేట్స్ కావచ్చు, ఫోటోగ్రాఫ్స్, అలానే సిగ్నేచర్ని జేపీజీ ఫార్మాట్లో, అలానే ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నారు. అలానే వ్యాలిడ్ పర్సనల్ మెయిల్ ఐడి, అలానే యాక్టివ్గా ఉన్నటువంటి మొబైల్ నెంబరు కంపల్సరీ ఉండాలంటున్నారు. సో మరి ఇక్కడ ముందుగా మీరు అప్లై చేసుకోవడం కన్నా ముందు స్టెప్ 1లో అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలంటున్నారు. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత స్టెప్ 2లో అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాలంటున్నారు. మరి అప్లికేషన్ని ఏ విధంగా అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలని ఇప్పుడు మీకు చెప్తానండి. సో సెకండ్ స్టెప్ అది. థర్డ్ స్టెప్లో ఫీ పేమెంట్ ఉంది. మీరు అమౌంట్ పే చేసిన వెంటనే మీకు కంప్లీట్ అవుతుంది. సో మరి ఒకవేళ మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలంటే ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే రీసెట్ కూడా చేసుకోవచ్చు అంటే ఒకవేళ మర్చిపోతే. సో ఈ 3 స్టెప్స్లో అయితే మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి ప్రొసీడ్ అయితే ఫస్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్, రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఆల్ ఇన్స్ట్రక్షన్స్ దేర్. అంటే నేను మొత్తం క్లియర్గా చదివాను, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను అనేసి ఇక్కడ
చెక్ బాక్స్ చెక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి. సో మరి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ లాగిన్ అనేసి లాగిన్ హియర్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే సో డైరెక్ట్గా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయండి. సో ఫస్ట్, ఆర్ యూ కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సి? సో ఇప్పటివరకు ఏమైనా మీరు ఆర్ఆర్బి ద్వారా కానీ ఆర్ఆర్సి ద్వారా కానీ ఇప్పుడు డీబార్ అయ్యారా? సో నో అని పెట్టండి. ఒకవేళ డీబార్ అయ్యింటే ఎస్ అని పెట్టండి. హ్యావ్ యూ అండర్గాన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్స్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్? ఇది కూడా నో పెట్టేసేయండి. అలానే ఆర్ యూ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్? ఇది కూడా నో పెట్టేసేయండి. సో డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి నో పెట్టేసేయండి. సో అలానే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, సో ఇండియన్ అయితే ఇండియన్, మోస్ట్లీ అందరూ ఇండియన్సే ఉంటారు కాబట్టి ఇండియా అని పెట్టేసేయండి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేము, అలానే నేమ్ అనేది ఫుల్ నేమ్ ఇవ్వాలండి. సో సర్నేము, అలానే సపరేట్గా మళ్ళీ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ లేకుండా ఫుల్ నేమ్. సో సర్టిఫికేట్స్ లేదా మార్క్ లిస్ట్లో 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా స్పేస్ ఉంటే స్పేస్ లేకుండా సేమ్ 10th క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా టైప్ చేయండి నేము. సేమ్ అదే నేమ్ని ఇంకొకసారి టైప్ చేయమంటాను, రీటైప్ ఫుల్ నేమ్. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్? సో మీ నేమ్ని చేంజ్ చేసుకున్నారా అంటే చేంజ్ చేసుకుంటే ఎస్, లేదంటే నో పెట్టండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇయర్, మంత్, డేటు. సేమ్ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ని DDMMYYY ఈ ఫార్మాట్లో మీరు టైప్ చేయండి. అది కూడా మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా రీటైప్ చేయండి. అలానే జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఏదైతే అది మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంకొకసారి కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకోమంటాను, రీసెలెక్ట్. సో రెండు ఒకటే ఉండాలి. అలానే ఫాదర్ నేమ్, మీ 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీ యొక్క ఫాదర్ నేము. సేమ్ ఫాదర్ నేమ్ మళ్ళీ ఇంకొకసారి టైప్ చేయండి, రీటైప్ ఫాదర్ నేము. సేమ్ అలానే మదర్ నేమ్ కూడా, మీ మదర్ నేము అలానే మదర్ నేమ్ని ఇంకొకసారి రీటైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి, వెరిఫై యూజింగ్ ఆధార్. సో మీ యొక్క ఆధార్ నెంబర్ని వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై యూజింగ్ ఆధార్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మిమ్మల్ని వెరిఫై చేసుకోవచ్చు. మీకు ఓటీపీ వెళ్తుంది, ఆధార్ లింక్ చేసినటువంటి మొబైల్ ద్వారా మీరు ఇక్కడ ఓటీపీని అది అడుగుతుంది, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్ లేకుంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ లేకుండా వేరే డీటెయిల్స్ ద్వారా మిమ్మల్ని వెరిఫై చేసుకోవచ్చు. అలానే కాంటాక్ట్ డీటెయిల్స్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ చూడండి. ఈమెయిల్ అడ్రస్ చాలా జాగ్రత్తగా టైప్ చేయండి. కొంతమంది సో డాట్ కానీ కామ కానీ ఎల్ ఐఈలా కొంచెం మిస్ మ్యాచ్ అయినా కూడా మొత్తం మారిపోతుంటుంది. కాబట్టి ఈమెయిల్ అడ్రస్ అలానే మొబైల్ నెంబర్, సో రెండు ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే సేమ్ ఇక్కడ జనరేట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్రియేట్ యువర్ పాస్వర్డ్. సో మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ అనేది కూడా మీకు ఎలా ఉండాలంటే సో ఇక్కడ చూడండి, పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నంబర్స్. సో మీరు పెట్టుకునేటువంటి పాస్వర్డ్లో అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లెటరు, అట్లీస్ట్ ఒక స్మాల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే @ ఇలాంటి సింబల్స్ అనమాట, డాలర్ సింబల్ కానీ అండ్ సింబల్ కానీ ఇలాంటివి సింబల్, అలానే నంబర్స్ కూడా ఉండాలి. సో ఈ విధంగా మీకు ఈ 4 కాంబినేషన్తో ఒక పాస్వర్డ్. సేమ్ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇంకొకసారి టైప్ చేయండి. అండ్ ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది, ఎంటర్ క్యాప్చా కోడ్. ఈ ప్లేస్లో మీరు క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. సో ప్రివ్యూ అని ఇవ్వగానే మీకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి కనిపిస్తాయి. క్రియేట్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మరి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో, సో ఫస్ట్ స్టెప్లో మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, సో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ పైన ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్, వ్యూ అండ్ మాడిఫై అప్లికేషన్. సో మనకు ఫస్ట్ స్టెప్లో అకౌంట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి లాగిన్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ ఇన్ఫర్మేషన్, సేమ్ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూపిస్తుంటాయి. సో మీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో అందులో మనకు తెలుగు అయితే ఉంటుంది, తెలుగు, తమిళ, కన్నడ, మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. అలానే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మీ యొక్క ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే లాస్ట్ డేట్ లోపల మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ అన్ని కంప్లీట్ అయి ఉండాలన్నారు. సో అదేవిధంగా సో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత
మీరు ఒకవేళ అప్లికేషన్ అంతా ఫిలప్ చేసి ఫీ పేమెంట్ చేయకున్నా కూడా మీకైతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి అప్లికేషన్ ఫిలప్ చేస్తేనే మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ రాయనివ్వరండి. కంపల్సరీ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో తర్వాత ఇక్కడ ఆన్లైన్ బటన్ ఉంది కదా, ఈ ఆన్లైన్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే సో ఈ విధంగా మీకు కనిపిస్తుందండి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. సో ఇక్కడ మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇచ్చారు. ఇక్కడ జనవరి 20, 2024 నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 19, 2024తో ఎండ్ అవుతాయి అన్నారు. సెలెక్ట్ ఆర్ఆర్బి విచ్ యూ విష్ టు అప్లై. సో ఇక్కడ ఈ బాక్స్ ఈ యారో మార్క్ పైన క్లిక్ చేసినట్టయితే సో ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు ఆర్ఆర్బి లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. సో అందులో మనకు సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ అనే ఆర్ఆర్బి సికింద్రాబాద్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ అనేది సెలెక్ట్ అయింది. సో సికింద్రాబాద్ ఆర్ఆర్బిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద పోస్ట్ అండ్ జోన్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై. సో మరి ఇక్కడ వీటిలో పోస్టులు 2 ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే, అలానే అసిస్టెంట్ లోకో పైలట్ SCR. సో ఏదో ఒకదానికే అప్లై చేసుకోవాలని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి SCRకా ECORకి అనేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది. సో ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మీకు పాస్వర్డ్ సేవ్ చేయాలని అడుగుతుంది. సో మీరు మీ మొబైల్లో కానీ లేదంటే మీ ల్యాప్టాప్లో చేస్తున్నట్టయితే సేవ్ అనివ్వండి, లేదా నెట్ సెంటర్లో అయితే నెవర్ అనివ్వండి. సో కాబట్టి మీ పర్సనల్ ల్యాప్టాప్లో కానీ మీ మొబైల్లో కానీ అయితే సేవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్. సో ఇందాక మీరు ఆధార్ ద్వారా అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు కాబట్టి అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని వస్తుంది. సో అప్పుడు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్, ప్రిఫరెన్సెస్ అండ్ పేమెంట్ అనేది ఉంటాయి. సో కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలని, రిలీజియన్ హిందూనా ముస్లిమా మైనారిటీస్ ఏమనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలానే చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామ్. సో మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు? తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. సో డిఫాల్ట్గా అయితే ఇంగ్లీష్లో వస్తుంది, దానికి తోడుగా అడిషనల్గా తెలుగు. ఒకవేళ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ తెలుగే రాదండి. సో కాబట్టి ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో ఇంగ్లీష్తో పాటుగా వేరే అదర్ లాంగ్వేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్ లాంగ్వేజ్ కాబట్టి అది మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో తెలుగు సెలెక్ట్ చేసుకుని ఒకవేళ కన్నడ వాళ్ళు ఇలా ఎవరైనా కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్గా అయితే మనం తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అలానే పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1, పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 2. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి మచ్చలు. సో 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఇచ్చింటారు ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 రాసింటారు. ఇక్కడ ఫస్ట్ది, ఇక్కడ సెకండ్ది టైప్ చేయాలి. అలానే కమ్యూనిటీ డీటెయిల్స్. సో మీరు ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ, క్యాస్ట్ అనమాట. సో ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, జనరల్ అయితే జనరల్, ఈబీసీ అయితే ఈబీసీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో అలా సెలెక్ట్ చేసుకోవాలి. సో డూ యూ కమ్ అండర్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్. ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటే క్రిమిలేయర్ అడుగుతుంది, జనరల్ అయితే అడగదు. ఈబీసీ అయితే ఈబీసీ సర్టిఫికేట్ అడుగుతుంది. అలానే ఎస్సీ అనుకోండి, సపోజ్ ఇక్కడ ఎస్సీ సెలెక్ట్ చేసుకున్నా. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు, ఎవరు ఇష్యూ చేశారా, ఇష్యూ అథారిటీ ఎవరు, డేట్ ఆఫ్ ఇష్యూ, ఎప్పుడు ఇష్యూ చేశారా సర్టిఫికేట్. అలానే ఇక్కడ డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫర్ ద ఎగ్జామ్. చూడండి ఎస్సీలకు మాత్రమే ఉంటుందండి, ఎస్సీ ఎస్టీలకి ఈబీసీలకు మాత్రమే ఉంటుంది కాబట్టి. సో మీరు ఒకవేళ ఫ్రీ పాస్ అవసరం లేదనుకుంటే నో అని పెట్టుకోండి. లేదు రైల్లో ఫ్రీగా ప్రయాణం చేయాలంటే ఎక్కడికి, ఇది ఎగ్జామినేషన్ సెంటర్కి అండి, ఎస్ అని పెట్టుకోండి. ప్లీజ్ ఇండికేట్ నియరెస్ట్ రైల్వే స్టేషన్. మీరు మరి అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఎక్కడికి అప్లై చేసుకోండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైనా అడుగుతారు. సో కాబట్టి మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఫ్రీ ట్రావెల్ పాస్ని ఇవ్వాలి కాబట్టి. సో తర్వాత అప్లోడ్ యువర్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో మరి ఇందాక ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అన్ని ఇచ్చారు కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. మరి ఇక్కడ ఈ అప్లోడ్ చేసేటువంటి ఆ యొక్క ఫైల్, సర్టిఫికేట్ ఫైల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 500 KB మ్యాక్సిమం సైజ్ అనమాట, 500 KB లోపల ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్లో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 ఉంటాయి. సో ఫస్ట్ ప్రజెంట్ అడ్రస్లో కానీ పర్మనెంట్ అడ్రస్లో ఏదైనా కూడా ఇవ్వచ్చు. సో 2 సేమ్ అయితే ఇక్కడ ఈ టెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్టేటు, డిస్టిక్, అలానే మీ యొక్క అడ్రస్ని టైప్ చేయాలి, ఇంటి నెంబరు,
అలానే మీ యొక్క కాలనీ, టౌను లేదంటే విలేజ్ ఇవన్నీ మొత్తం ఎంటర్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి టౌన్ని, సిటీని ఎంటర్ చేసి పిన్ కోడ్ ఇవ్వాలి. సో మరి ఇక్కడ ఈ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ ప్రెసెంట్ అడ్రస్. సో మీరు ప్రెసెంట్ ఉన్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ సేమ్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్. సో ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ అంటే మీరు ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేశారా, సో ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ వర్క్ చేస్తున్నారా, అలానే ఒకవేళ పని చేస్తుంటే ఎస్ లేదంటే నోన్ ఇవ్వండి. పీడబ్ల్యూడి డీటెయిల్స్, మీరు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, సో ఇవే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. సో మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఎస్ లేదంటే నోన్ ఇవ్వండి. సో ఇది ఆల్రెడీ అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా నో వచ్చేస్తుంది. అలానే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ డీటెయిల్స్. సో మరి ఆర్యుఎన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్, ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఈ ప్లేస్లో సెలెక్ట్ ప్లేస్లో ఎస్ అనివ్వండి లేదంటే నో అనివ్వండి. సో డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, ఆర్యుఎన్ ఎంప్లాయ్ ఆఫ్ అన్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ ఎంప్లాయా మీరు అని అడుగుతున్నారు. మరి మీరు ఒకవేళ ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తుంటే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మరి డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్, ఇక్కడ వచ్చింది సేమ్ అది మళ్ళీను. అలానే ఇక్కడ దాని కింద ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇండియన్ రైల్వే ఎంప్లాయ్ అయితే ఎస్ లేదంటే నో అని సెలెక్ట్ చేసుకుని డీటెయిల్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. సో ఆర్యు ఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. సో మరి అప్రెంటిస్ కింద మీరు ఏమైనా కోర్స్ కంప్లీట్ చేశారు, చేసి ఉంటే ఎస్ లేదంటే నో అని ఇవ్వాలి. సో డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ. చూడండి ఎస్సీ ఎస్టీలకి వీళ్ళకి సో రీఫండ్ వస్తుంది ఫీ. వారికి ఆ రీఫండ్ చేయడానికి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అకౌంట్ హోల్డర్ నేము, మీ అకౌంట్ నెంబరు, ఇంకొకసారి అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. అలానే ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్యాంక్ అడ్రస్ సో ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంది కింద, సేవ్ పైన క్లిక్ చేసి పక్కన నెక్స్ట్ ఉంటుంది. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తుంటారు. మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి విత్ ఐటీఐ ఇన్ ట్రేడ్ ఆఫ్, ఇక్కడ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇచ్చారు. సేమ్ అలానే లేదంటే మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి విత్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ఇన్ ట్రేడ్ ఆఫ్, సో సమ్ పర్టికులర్ వాటి కింద ఇచ్చారు. సో ఇక్కడ కూడా లేదంటే 3 year డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సో ఇలా కొన్ని కాంబినేషన్స్ ఇచ్చారు. సో వాటిని సో ఏవైనా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏవంటే ఇవన్నీ అనేసి ఇచ్చారు. మరి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సో క్వాలిఫికేషన్ మెట్రికులేషను, ఎక్కడ చదివారు, ఏ రాష్ట్రము, ఏ జిల్లా, బోర్డు ఏది, అలానే డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, అలానే రోల్ నెంబరు, సో ఇవన్నీ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంది. యాడ్ అంటే ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ కూడా యాడ్ చేయడం. సో ఫస్ట్ 10th క్లాస్ని ఎంటర్ చేశారు. తర్వాత అడిషనల్గా ఇంకా ఐఐటి క్వాలిఫికేషన్ కానీ లేదంటే డిగ్రీ కానీ డిప్లొమా క్వాలిఫికేషన్ కానీ మీ క్వాలిఫికేషన్ ఏదంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం. సేమ్ అలానే ట్రేడ్ అంటే ఏది, ఏ ట్రేడ్లో మెకానికల్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఏదైనా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎవరు సర్టిఫికేట్ ఇష్యూ చేశారు, సర్టిఫికేట్ టైప్ ఏది, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేసే ముందు ఇక్కడ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలానే సైజ్ వచ్చేసి 35mm x 45mm కానీ లేదంటే 320 x 240 పిక్సెల్స్ కానీ, జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ కానీ, సైజ్ వచ్చేసి 30 KB నుంచి 70 KB మధ్యలో ఉండాలి. అలానే కొన్ని మనకు ఈ విధంగా ఇచ్చారు. సో ఇటువంటివి ఇంటూ మార్క్ ఇచ్చినటువంటి ఏవి కూడా యాక్సెప్టబుల్ కాదండి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఇచ్చినటువంటి టిక్ మార్క్ మాత్రమే ఈ విధంగా మాత్రమే ఉండాలి. అంటే కలర్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో కళ్ళద్దాలు పెట్టుకొని లేకుంటే క్యాప్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ గజిబిజిగా ఉంటూ ఇలా డిఫరెంట్ ఉండకూడదు. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి, అదే యాక్సెప్టబుల్. సో అలానే సిగ్నేచర్ కూడా అంతే. సిగ్నేచర్ కూడా 50mm x 20mm సైజులో ఉండాలి. వైట్ పేపర్ మీద సైన్ చేసి ఉండాలి. బ్లూ పెన్తో, బ్లూ కానీ బ్లాక్ కానీ ఏ పెన్తో అయినా కూడా, ఇది కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. సో ఈ రెండింటిని అప్లోడ్ చేసుకోవాలి. బ్రౌజ్ అని ఉంటుంది ఇక్కడ. ఈ బ్రౌజ్ పైన క్లిక్ చేసి మీకు అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇది కూడా 30 KB to 70 KB మ్యాక్సిమం సైజ్. సో తర్వాత ఇక్కడ అప్లోడ్ అండ్ సేవ్ అని ఉంటుంది కింద. అప్లోడ్ అండ్ సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ప్రిఫరెన్సెస్, సో సెలెక్ట్ ఎగ్జామ్ ట్రేడ్ ఫర్
పార్ట్ బి ఆఫ్ CB2. సో ఇది పార్ట్ బి ఆఫ్ CB2 వచ్చేసి కొన్నింటికి మాత్రమే ఉంటుందండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలక్ట్రీషియన్కి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఆ ట్రేడ్ ఏదనేది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ ఇస్తుంటారు క్లిక్ అప్ యారో అండ్ డౌన్ యారో, సెట్ యువర్ ఆర్డర్ ప్రిఫరెన్స్. సో అసిస్టెంట్ లోకో పైలట్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేసి మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ హియర్ టు చేంజ్ ఆర్ఆర్బి జోన్. ఒకవేళ మీరు ఆర్ఆర్బి జోన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆర్ఆర్బి సికింద్రాబాద్ అనేసి. సో తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి ఉంటుంది, ఐ హావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. సో నేను చెక్ చేశాను అనేసి మీరు టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. టిక్ మార్క్ ఉండదు, ఆ టిక్ మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ ఇంకొక 2 టిక్ మార్క్స్ ఉంటాయి, ఐ అగ్రీ టు అలో అనేసి, ఐ హియర్ బై డిక్లేర్ అనేసి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మీరు ప్లేస్, ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్, విజయవాడ లేకుంటే హైదరాబాదా, ఏది ఈ జిల్లా అయితే ఈ జిల్లాని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అని ఉంటుంది. సో అప్లికేషన్ ప్రివ్యూ అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం అనమాట. సో ఫైనల్ చేసే ముందు చెక్ చేసుకోవడం, చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది రెడ్ కలర్లో ఉంచండి, ఐ హావ్ రీచెక్డ్ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్. సో నేను చెక్ చేసుకున్నాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయనేసి ఇక్కడ దీనిపైన ఈ చెక్ బాక్స్ పైన ఇలాగా టిక్ మార్క్ వచ్చేలా క్లిక్ చేసి గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో టిక్ మార్క్ వస్తుంది. అప్పుడు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఫ్టర్ సబ్మిషన్. సో మీరు ఒక్కసారి ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎటువంటి అవకాశం ఉండదు మీ యొక్క చేంజెస్ కరెక్షన్స్ ఏమైనా చేసుకోవడానికి. మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి టైం ఇస్తారనుకోండి, ప్రజెంట్ అయితే మీకు ఛాన్స్ ఉండదు కరెక్షన్ చేసుకోవడానికి అనేసి. అందుకే మీకు ప్రివ్యూ అప్లికేషన్ అనేసి ఇంతకుముందు వచ్చింది. ఒకవేళ లేదనుకోండి మరి క్యాన్సిల్ కొట్టి మరి చెక్ చేసుకోవచ్చు బ్యాక్ వెళ్ళి. సో మరి ఇప్పుడు ఫైనల్గా సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే ఫీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ నేను ఎస్టీ సెలెక్ట్ చేశాను కాబట్టి 250 వస్తుంది. సో జనరల్ గానే ఓబీసీ వాళ్ళకి వీళ్ళకైతే 500 రూపీస్ వస్తుందండి. సో కాబట్టి నేను ఎస్టీ వాళ్ళకి కాబట్టి 250 అనేది చూపిస్తున్నది. సో మరి మీరు వెంటనే పే చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ తర్వాత అయినా పే చేయొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 19 వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి. మరి ఫిబ్రవరి 19 లోపు మీరు ఎప్పుడైనా పే చేయొచ్చు, వెంటనే అయినా పే చేయొచ్చు. సో మరి ఇక్కడ పేమెంట్ అనేది పెండింగ్ కనిపిస్తుంది చూడండి స్టేటస్. సో మరి ఏం చేయాలంటే దీనికి అమౌంట్ పే చేయకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. అందుకు మీరు పే చేయడానికి పే నౌ పైన క్లిక్ చేసి, సో క్లిక్ చేయగానే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు యూపీఐ ద్వారా అయినా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా, డెబిట్ కార్డ్ ద్వారా అయినా, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా, ఏదైనా కూడా. నేను ఇక్కడ కార్డ్ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇలా కార్డ్ డీటెయిల్స్ అడుగుతున్నాయి. కార్డ్ డీటెయిల్స్ అయితే కార్డ్ డీటెయిల్స్, ఏ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అంటే మీకు ఒక ఓటీపీ వస్తుందండి, ఆ ఓటీపీ ద్వారా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. కార్డు ద్వారా అయితే, లేదు యూపీఐ ద్వారా అయితే డైరెక్ట్ ఫోన్పేని గూగుల్ పేను కంప్లీట్ చేసుకోవచ్చు. మరి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై అని ఉంటుందండి, వెరిఫై పేమెంట్. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ రిసిప్ట్ని ఇక్కడ పొందవచ్చు, దీనిపైన డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీ కంప్లీట్ చేస్తేనే ఇవి ఎనేబుల్ అవుతాయండి, వెరిఫై అనేది, రిసిప్ట్ అనేది. మీరు అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క పేమెంట్ హిస్టరీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని కూడా మీ యొక్క లాగిన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్లో క్లియర్గా కనిపిస్తాయి. సో ఇది మరి ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అప్లికేషన్ ప్రాసెస్ అండి తెలుగులో. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. ఇంకా చాలామంది మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, వీడియోని కూడా లైక్ చేయడం లేదు. జస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేస్తే చాలండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆర్ఆర్బి ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలానే కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఉందండి ఏఎల్పికి. సో ఆ లింక్ ద్వారా మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.